మనల్ని వెంటనే విడిచిపెట్టాం. అట్లే మా మ్యాథ్స్ టీచర్ కూడా 7వ తరగతిలో వెంటనే, నేను జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నాను. నేనేమో పక్కా చెట్టు కింద కూర్చుని తెలుగు మీడియం. జవహర్ నవోదయ విద్యాలయకి పోతే వాళ్ళు లేనిపోని భాషలన్నీ చెప్తున్నారు, నాకు ఎట్లా వస్తుంది? రాదు. మ్యాథమెటిక్స్లో ఇంక నాకు అర్థమయ్యేది కాదు, పోయి ఇట్లా చేయి పెట్టేటోని అంతే. నేమన్నా చేసుకో. ఎప్పుడన్నా కొట్టారని ఇట్లా పెట్టి, అంటే మీరు మీ స్కూళ్ళల్లో ఇప్పుడు అలా కొట్టరేమో. మేము చిన్నప్పుడు ఏమయ్యేదంటే ఇట్లా పెట్టి, ఇప్పుడు కూడా కొడుతున్నారా, సలాం అలైకుం అని చెప్పండి మీ సార్, ఇట్లా పెట్టి ఇక్కడ కొట్టడమే. నీకు ఇది కూడా రాదురా, అది కూడా రాదురా, మూర్ఖుడా, సిగ్గులేనోడా, నీకు 5 ఎక్కం రాదురా. ఇంగ్లీష్లో అడిగితే నాకు ఎట్టొచ్చు, తెలుగులో అడుగు చెప్తా అని చెప్పలేను. మళ్ళా సారుకు చెప్పలేం కదా. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఎంతరా, నాకేం తెలుసు, కొట్టుకో. కానీ 10th క్లాస్లో నా మ్యాథ్స్ 85%. ఎందుకో తెలుసా? 85% ఈ రోజుల్లో పెద్ద కష్టమేం కాదులే. మన కొంతమంది పిల్లలు 94, 95 కూడా తెస్తున్నారు. ఎందుకు అనంటే, నా ఫ్రెండ్ వాడికి మ్యాథమెటిక్స్ రాదని వాళ్ళ ఆంటీ తెలుగు టీచర్ మా స్కూల్లోనే, ఆమె వచ్చి బాధపడింది నా దగ్గర. ఏందోరా ప్రవీణ్, వీడికి రాజేష్ గారికి ఎన్నిసార్లు చెప్పినాను, వాడికి మ్యాథ్సే రావడంలే, నువ్వు బాగానే చేస్తావు కదా, కొంచెం హెల్ప్ చేయవాడికి అనింది. నా ఫ్రెండ్కు మ్యాథ్స్ రాదా? నా ఫ్రెండ్కి ఎట్లా మ్యాథ్స్ రాదు? మొన్నటి వరకు మూర్ఖుడా, 5 ఎక్కం రానోడా అని తిడుతున్నా కానీ ఒళ్ళప్పగించి నిలబడిన నేను నా ఫ్రెండ్ కోసం కొండలు పిండి చేస్తాను అని ఇంకా కూర్చొని మ్యాథ్స్ మొదలు పెట్టాను. మ్యాథ్స్ మొదలు పెడితే ఫ్రెండ్ కోసము మ్యాథమెటిక్స్లో అంత బాగా చదవగలిగాను. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్, ఫ్రెండ్షిప్ కెన్ బి ఎ గుడ్ మోటివేషన్. ఫ్రెండ్షిప్ అన్నది మంచి మోటివేషన్. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్షిప్ అన్నది తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి కూడా మనకు ప్రోత్సహిస్తుంది.